సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం మండలంలోని అన్ని పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాళ్లూరు, తూర్పు గంగవరం, మల్కాపురం, మాధవరం, నాగంబొట్లపాలెం, లక్కవరం, శివరామపురం, విట్లాపురం, బొద్దికూరపాడు, కొర్రపాటివారిపాలెం, వెలుగువారిపాలెం, మన్నేపల్లి, దోసకాయలపాడు, తూర్పు గంగవరం, రామభద్రాపురం, బెల్లంకొండవారిపాలెం, తురకపాలెం పంచాయతీలలో ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ పి అజిత, ఎంఈఓ సుబ్బయ్య, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు గోపాలకృష్ణ, వ్యవసాయాధికారి బి ప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీఓ వి శ్రీనివాసరావు, ఎంఈఓ 2 సుధాకరరావులు, ఆయా గ్రామాల కార్యదర్శులు షేక్ షహనాజ్ బేగం, డి నాగమల్లేశ్వరి, పి సుబ్బారెడ్డి, ములకయ్య, శ్రీవల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ సభ లక్ష్యాలను వివరించారు. తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, కరువది మేజర్ డిబిసి వైస్ చైర్మన్ తూము శివ నాగిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకటరెడ్డి పాల్గొని సమస్యల పరిష్కారంలో ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని కోరారు. ఆయా గ్రామాలలో టిడిపి, కూటమి నాయకులు, సొసైటీ చైర్మన్లు వలభనేని సుబ్బయ్య, బొంది రమణారెడ్డి, సమర ప్రతి ఒక్కళ్ళు అడిగింది మనకి సైడ్ రైన్స్ అడిగారు. ఇవే ఎక్కువ అడిగారు మేడం. ఇంకా మేజర్ గా అయితే మనకి పెద్దగా ఇబ్బంది లేవు మేడం. సైడ్ రైన్స్ గురించి ఎక్కువ అడిగారు. సైడ్ రైన్స్ కట్టాలి, సైడ్ రైన్స్ లో డీసిల్టింగ్ కూడా మేడం, పూడిక తీయాలి. ఈ రెండింటి గురించి మేజర్ గా మనకి సమస్య అనేది ఎదురవుతా ఉంది మేడం. సాగర్ వాటర్ అంటే అది ఏఈఆర్డబ్ల్యూఎస్ గారి పరిధిలో ఉన్నది. నేను వారితో రోజు మాట్లాడుతూ ఉన్నాను. అది ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు ఏదో అండర్ గ్రౌండ్ పైప్స్ వేయడం వల్ల ఇవి మన పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యి నీళ్లు రావట్లేదు అనేది తెలుస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి క్లోజ్ చేసి ఇంకొకటి వచ్చేసరికి అక్కడ మళ్ళీ ఇంకొక హోల్ పడి ఉంటుంది. ఆ రకంగా సమస్య అనేది కొంత కొనసాగింపు అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మనకి 4-5 రోజుల్లో ఇది కూడా ఈ సమస్య అనేది కూడా మనం సరిదిద్దుకోగలుగుతాము. మెయిన్ డ్రైన్స్ తీయకుండా దాదాపు 2 years అవుతుంది. మిగిలిన చిన్న చిన్న డ్రైన్స్ పెట్టుకుని సరే సాగు సమస్య అనేది నాకు అందరూ తెలిసిన విషయం. ఎయిర్టెల్ లైన్ వస్తున్నారు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. పైప్ లైన్ కోల్ చేసుకుని నెలలు కలెక్షన్ ఇచ్చుకున్నారు. ఈ రోజు డీప్ బోర్లు వచ్చినాక ఆ పైప్ లైన్ మొత్తం లీక్ అయిపోయి ఇక్కడ బోర్ ఉంటే ఇంకో అల్లంత దూరం ఇంకో డీప్ బోర్ ఉండగా నీళ్ళు అందటం ఎటు పోతుందో తెలియదు. మనకి వీలైనంత వరకు మన బడ్జెట్ చూసుకొని కొత్త పైప్ లైన్ వేసుకుంటే బోర్లు అయితే ఫుల్గా ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. అది పైప్ లైన్ వేసుకుంటే ఈ బజార్ 4 బోర్లు వాడుతున్నారు. ఒక్క బోర్ అయితే బజార్ మొత్తం సరిపోతాయి. అట్లా ఉంది. ఎందుకంటే నీళ్ళు రావట్లేదు, ఎటు పోతుందో తెలియదు ఊరికి. మనం కొత్త లైన్ కొంత చూసుకొని కొత్త లైన్ వేసుకుంటే బోర్లు ఇంటి పని లేదు, 2 మీటర్లు కూడా పని ఉండదు. తేడా అనేది మెయిన్ నాకు అది ఇంపార్టెంట్. ప్రతి ఊళ్ళో డీప్ బోర్లు ఉన్నాయి. ఆ డీప్ బోర్లు కొన్ని పని చేయట్లేదు అంటున్నారు. మొత్తలేక నీళ్ళు రావట్లేదు అంటున్నారు మేడం గారు. నీళ్ళు రావట్లేదు అంటున్నారు. అసలు ఈ ఎండాకాలంలో ఎందుకు డీప్ బోర్లు బాగా చేయటంలా మా సెక్రటరీ గారు మీకు సరే ఏదైనా కానీ ఆ పదాలు ఈ పదాలు అని కాదు, ఏదైనా సరే ఎండాకాలం చూసా ఈ వేసవిలో మరి పొరుగు వాళ్ళకి ఎక్కువ, పశువులకి నీళ్ళు ఎక్కువ అవసరం. 1% జనాలంటే అవి వాడుకోరు డీప్ బోర్ని. మనుషులు ఎవరు సాగర్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ వాడుకుంటారు. పశువులకి, ఆవులకి, వీటికన్నిటికీ అదే జీవనాధారం కాబట్టి అన్నీ మన పంచాయతీలో ఎక్కువ ఉత్సాహమతం బాగుంది. అయితే సచివాలయం స్టాఫ్ అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అదే పనులు తిరుగుతున్నారు. ఎన్ని వరకు గుర్తించారమ్మా ఇప్పటికి? మొన్న నాకు చెప్పిన అక్కడి నుంచి ఏం గుర్తు కదా. అంత ఊరికి పెట్టు, తర్వాత నేను కూడా ఏమన్నా చేస్తాను. వాళ్ళు కూడా నువ్వు అవన్నీ మెయిన్ పంట కాలాలు, మనకు ఇంపార్టెంట్ పంట కాలాలు, వాటి మీద దృష్టి నువ్వు పెట్టుకోవాలి. వాళ్ళకి తెలియదు విషయం, నువ్వు రోజు తిరుగుతుంటావు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టు. పంట కాలాలు కావచ్చు, చెక్ డ్యాములు పూడి తీత కావచ్చు, ఏదైనా ఉన్నాయి దీంట్లో మనం నీళ్ళు పెట్టడానికి.